శ్రీమాత్రే నమః. శ్రీ వారాహి అష్టోత్తరం ద్వారా మనం కేవలం భక్తి గురించి మాట్లాడటం లేదు, విజయం గురించి, సాధన గురించి, అద్భుతమైన మార్పు గురించి మాట్లాడుతున్నాం. వారాహి మాత యొక్క ఆ ఆదిమ శక్తిని, ఆ అగ్నిశక్తిని మనం ఆవాహనం చేస్తున్నాం. నీ జీవితం వీరోచిత మార్గం. శ్రీ విద్యలో వారాహీదేవి కేవలం రక్షకురాలు మాత్రమే కాదు, ఆమె బంధాల నుండి, బాధల నుండి, కష్టాల నుండి, కన్నీళ్ల నుండి, ఓటమి నుండి, చావు నుండి విముక్తిని ప్రసాదించే అజేయ శక్తి. లలితా త్రిపుర సుందరీ దేవి విశ్వసేనలకు ఆమె దండనాథ, అనగా ఆమె విశ్వంలోని శక్తులన్నింటినీ మన అత్యున్నత లక్ష్యం కోసం ఆజ్ఞాపించే శక్తి. ఆమె పాత్ర నిష్క్రియమైనది కాదు, అది సక్రియమైనది, నిత్య పోరాట పటిమగలది. నీ కోసం నిత్యం పోరాడుతూనే ఉంటుంది. కష్టాలు మరియు కన్నీళ్లు అనే సంఖ్యలను ఛేదిస్తుంది. విఘ్న నివారిణి. వారాహి సంఖ్యలను ఛేదించే శక్తి. ఆమె అడ్డంకులను ఆకాశ గర్జనలా ధ్వంసం చేస్తుంది. బయట ఉన్న శత్రువుల గురించి మాత్రమే కాదు, మనల్ని బంధించే లోపల శత్రువుల గురించి మాట్లాడుకుందాం. అహంకారం అనే విషసర్పం, అజ్ఞానం అనే చీకటి తెర, కర్మబంధాలనే బరువైన సంఖ్యలు, నేను ఏమీ చేయలేను, ఎందుకు పనికిరాను అనే ఆలోచనల అంధకారం వారాహి శక్తితో అధిగమించడమే కాదు, వాటిని అధఃపాతాళానికి తొక్కేద్దాం. మన మనస్సు అనే యుద్ధ భూమిని తుది విజయం కోసం సిద్ధం చేద్దాం. విజయం మన జన్మ హక్కు. జయీభవ, విజయీభవ. వారాహి అమ్మ మనకు కేవలం విజయాన్ని ప్రసాదించడమే కాదు, మన కోసం ఖచ్చితంగా యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధం ఈ సమాజంలో ఉన్న మన శత్రువులపైనే కాదు, మన ఆధ్యాత్మిక సాధనలో మనలను ఓడించే అరిషడ్ వర్గాలపైన, మన దైనందిన జీవితంలో మనలను ఓడించే చెడు అలవాట్లపైన, మన అపనమ్మకాలపైన, మన బలహీనతలపైన, మన సందేహాలపైన జయం. ఇదే ఆత్మ సాక్షాత్కారాన్నిచ్చే విజయం, ఒక ఆధ్యాత్మిక యోధుడికి అంతిమ విజయం. విశ్వాన్ని ఆజ్ఞాపించే శక్తి నీ వాక్శక్తి, అదే వాక్ సిద్ధి. వారాహి మనకు వాక్సిద్ధిని అనుగ్రహిస్తుంది, నీ మాట ద్వారా ఆజ్ఞాపించే శక్తిని. వారాహి మంత్ర సాధనతో మనం పలికే ప్రతి మాట శక్తివంతమైన శాసనంలా మారుతుంది, ఒక కొత్త సృష్టికి సాధనం అవుతుంది. మన స్వరం ఈ విశ్వానికి ఒక ఆయుధంగా మారుతుంది. మన సంకల్పాలు నెరవేరతాయి, మన కోరికలు సాకారమవుతాయి. ఈ అష్టోత్తరం ద్వారా శక్తితో మాట్లాడండి, ఎందుకంటే వారాహి శక్తి మీ ప్రతి పలుకును బలపరుస్తుంది. క్రమశిక్షణను అమలు చేయడం ద్వారా ప్రళయాగ్ని నియంత్రిస్తుంది ఈ అష్టోత్తరం. ప్రకృతి నియమాలతో ఈ విశ్వంలో కాని, నీ శరీరంలో కాని దైవత్వాన్ని నింపుతుంది వారాహి. ఎక్కడ క్రూరత్వం ఉందో అక్కడ ప్రేమను, ఎక్కడ భయం ఉందో అక్కడ ధైర్యాన్ని, ఎక్కడ గందరగోళం ఉందో అక్కడ అచంచలమైన క్రమశిక్షణను నెలకొల్పుతుంది. ఏ ప్రాణి బాధపడుతుందో ఈ స్థూల ప్రపంచంలోనే కాకుండా మన ప్రాణం యొక్క సూక్ష్మ ప్రపంచాన్ని కూడా సాధనా క్రమశిక్షణ ద్వారా వారాహి కాపాడుతుంది. ఇదే నిజమైన బలాన్నిచ్చే దైవీ క్రమశిక్షణ. ఇది మనల్ని దైవ సంకల్పానికి సాధనంగా తీర్చిదిద్దుతుంది. ఆజ్ఞాచక్రాన్ని ఉత్తేజపరచడం ద్వారా మీ త్రినేత్రాన్ని ప్రజ్వలింపచేయండి. వారాహి శక్తి ఆజ్ఞాచక్రాన్ని, మీ అంతర్దృష్టిని, అంతర్జ్ఞానాన్ని, ఆజ్ఞాపించే కేంద్రాన్ని క్రియాశీలం చేయడానికి ఇది ఒక ప్రత్యక్ష శక్తి ప్రవాహం. అహంకారం, అనుబంధం అనే మొండి ముడి అయిన రుద్ర గ్రంథిని ఛేదించే శక్తి అది. ఇది కేవలం సిద్ధాంతం కాదు, ఇది కుండలిని జాగృతి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఆమె శక్తి మీ అంతర్దృష్టిని ప్రజ్వలింప చేయడాన్ని సాధన ద్వారా అనుభవించండి. అమావాస్య యొక్క అదృశ్య శక్తి. కురుకుళ్ళ ప్రకాశవంతమైన పౌర్ణమిని సూచిస్తే, వారాహి అమావాస్య యొక్క గాఢమైన పరివర్తనాత్మక శక్తిని ప్రతిబింబిస్తుంది. ఇది అదృశ్య శక్తుల శక్తి, దాగి ఉన్న సామర్థ్యాల శక్తి,
సమస్త సృష్టి వ్యక్తమయ్యే పరిపూర్ణమైన శూన్యం. ఈ నిగూఢమైన శక్తివంతమైన శక్తిని గుప్తంగా అద్భుతమైన మార్పు కోసం స్వీకరించండి. మీలో ఉన్న యోధురాలిని ఆవాహన చేయండి. శిష్యులారా, వారాహి పవిత్ర నామాలను జపించడం శ్రీ విద్యా సంప్రదాయంలో కేవలం ఒక ఆచారం కాదు, అది ఒక శక్తివంతమైన ఆవాహన. ఈ నిర్దిష్టమైన యోధుల వంటి శక్తులను ఆవాహన చేయడానికి ఇది మీకు ప్రత్యక్ష మార్గం. ప్రతి అడ్డంకిని తొలగించడానికి, ప్రతి విజయాన్ని పొందడానికి మరియు ఆత్మ సాక్షాత్కార మార్గంలో నిర్భయంగా ముందుకు సాగడానికి ఆమె ఆశీర్వాదాలను నేరుగా అనుభవించే మార్గం ఇది. ఆ శక్తి ఉనికిని అనుభవించండి. మీ విధిని ఆజ్ఞాపించండి. మీలోని వారాహి యోధురాలిని ఆవిష్కరించండి. శుభం.